హలో, నేను మీ సిఎస్ రావు. భారతదేశం వ్యాప్తంగా 6 విడతల పోలింగ్ అయిపోయింది. ఇంకా 7వ విడత మాత్రమే మిగిలింది. జూన్ 1వ తారీఖున 7వ విడత పోలింగ్ జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 6 విడతల్లో భారతదేశ వ్యాప్తంగా అసలు బీజేపీ పరిస్థితి ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకున్నాం. వాట్సాప్ యూనివర్సిటీలో ఒక సర్వే కూడా చక్కర్లు కొడుతూ ఉంది. దాన్ని కూడా మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకుముందు 2014, 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి స్థానాలు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం కంపేర్ చేసి చూద్దాం. ఈసారి సినారియో ఏంటి, ఇది ఇంపార్టెంట్. ఇది క్లోజప్లో చూపించాలి ఈ ఫిగరు. సో ఇది వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి లేటెస్ట్ అంచనాలు ఇవి. 6 విడతల పోలింగ్ అయిపోయిన తర్వాత వేస్తున్నటువంటి అంచనాలు ఇవి. భారతదేశ వ్యాప్తంగా ఓటరు 3ని పరిశీలించిన తర్వాత వేస్తున్నటువంటి అంచనాలు. దీంట్లో ఉత్తరప్రదేశ్లో, యూపీలో మొత్తం 80 స్థానాలు ఉంటే వర్స్ట్ కేసు 60 ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీ. బెస్ట్ అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే బీజేపీది 70 వరకు ఉండేటువంటి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మధ్య మార్గంగా 68 వచ్చే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అనేది వాట్సాప్ యూనివర్సిటీ వేస్తున్నటువంటి అంచనా. ఇక మహారాష్ట్ర, ఇక్కడ మహారాష్ట్ర చూస్తే కనుక 48 ఉన్నాయి ఎంపీ స్థానాలు. 48లో 18 వర్స్ట్ కేసు, బెస్ట్ కేసు 26, యాక్చువల్ అయితే 22 వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక బీహార్ చూస్తే కనుక 40 ఉన్నాయి లోక్సభ స్థానాలు. దాంట్లో వర్స్ట్ కేసు 14 వచ్చే అవకాశం ఉంది. ద బెస్ట్ అంటే హైయెస్ట్ 17 వచ్చేటువంటి అవకాశం ఉంది, అంతకుమించి వచ్చే అవకాశం లేదు. యాక్చువల్గా 16 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ అంచనా వేస్తుంది. ఇక మధ్యప్రదేశ్ 29 లోక్సభ స్థానాల నుండి వర్స్ట్లో 27 గెలుచుకునే అవకాశం ఉంది. బెస్ట్ 29కి 29 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీ. బట్ యాక్చువల్ కూడా 29కి 29 మధ్యప్రదేశ్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇక రాజస్థాన్ 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో 19 వర్స్ట్ కేసులో వస్తాయని చెప్పి అంటారు. బెస్ట్ కేసు అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే 22 వస్తాయి. యాక్చువల్గా 22 వచ్చేటువంటి 21 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక కర్ణాటక వచ్చేసి 28 ఉన్నాయి లోక్సభ స్థానాలు. 28లో వర్స్ట్ కేసులో 14 వస్తాయి. బెస్ట్ అయితే 21 వచ్చే అవకాశం ఉంది. బట్ యాక్చువల్గా 18 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక గుజరాత్ వచ్చేసి 26 లోక్సభ స్థానాలు. 26కి 26 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి. దాంట్లో వర్స్ట్గా కేసులు కూడా 18 వస్తాయి. వర్స్ట్ కేసులో కూడా కనీసం అంటే 18 కనీసం వస్తాయి. అత్యధికంగా అయితే 29 వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా 22 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఈ పర్ఫార్మెన్స్ని బట్టి అత్యధికంగా 26 వచ్చే అవకాశం, అంటే అత్యధికంగా 29, బట్ యాక్చువల్గా 22 మాత్రం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అస్సాం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 14లో 10 వర్స్ట్ కేసులో గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే కనీసం, అత్యధికంగా 11, యాక్చువల్గా కూడా 11 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక ఒరిస్సా 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 21లో 11 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. కనీసం, తక్కువలో తక్కువ, అత్యధికంగా 15 వస్తాయి అంటారు. బట్ యాక్చువల్గా ఒరిస్సాలో 14 వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అనేది ఆ సర్వే అంచనా. ఇక జార్ఖండ్ వచ్చేటప్పటికి 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వర్స్ట్ కేసులో జార్ఖండ్లో 11 వచ్చే అవకాశం ఉంది. ద బెస్ట్ అంటే 13 వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా 12 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఢిల్లీలో 7కి 7 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. బట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కదా దాని ఎఫెక్ట్ లేదన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ అంచనా వేస్తుంది. హర్యానా మొత్తం 10 లోక్సభ స్థానాల్లో కనీసం 6, హైయెస్ట్ 9 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. బట్ 8 మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్ వచ్చేసరికి 5 లోక్సభ, వర్స్ట్లో కనీసంలో 5, అత్యధికంగా 5కి 5 ఉత్తరాఖండ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే హిందూ పోలరైజేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఇక ఛత్తీస్గఢ్ 11 లోక్సభ స్థానాలు ఉండి 10 వర్స్ట్ కేసులో వస్తాయి అంటున్నారు. అత్యధికంగా 11 కూడా రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే 11 వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి
4 లోక్సభ స్థానాలకు 4 వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటున్నారు. బట్ ఇక్కడ మాత్రం వాట్సాప్ యూనివర్సిటీ హైయెస్ట్ వేసింది. జమ్మూ కాశ్మీర్ మొత్తం 5 లోక్సభ స్థానాలు ఉంటే 2 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. గోవా 2 లోక్సభ స్థానాల్లో 2 వచ్చేటువంటి అవకాశం ఉందని ఎస్టిమేషన్ వేస్తున్నారు. తమిళనాడు 39 లోక్సభ స్థానాలు ఉంటే 39లో వర్స్ట్ అంటే 1 లేదంటే హైయెస్ట్ 2 వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. తమిళనాడులో హైయెస్ట్ 4, వర్స్ట్ కేసులో 3 వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే యాక్చువల్గా 3 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. హైయెస్ట్ 4 కూడా రావచ్చు అని అంటున్నారు. ఇక పంజాబ్ వచ్చేసి 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13లో 2 లేదా 3 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 3 యాక్చువల్గా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఎన్ఈ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో 5 వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే 6 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలు 7 లోక్సభ స్థానాలు ఉంటే 6 వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా 3 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది. బట్ 6 వస్తే యాక్చువల్గా అంటున్నారు. ఇక తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో వర్స్ట్ కేసులో 7 వస్తాయి, లేదంటే హైయెస్ట్ 11 కూడా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. బట్ యాక్చువల్గా సర్వే ప్రకారం 9 వస్తాయి అంటున్నారు తెలంగాణలో. ఇక కేరళ 20 లోక్సభ స్థానాల్లో 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. హైయెస్ట్ ఇస్తే ఒకవేళ 3 కూడా రావచ్చు. ఆంధ్రప్రదేశ్ 25 లోక్సభ స్థానాలు ఉంటే 2 నుంచి 4 వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి. బట్ 3 అయితే కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా 543 లోక్సభ స్థానాల్లో 283 వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వర్స్ట్ కేసులో 283 వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైయెస్ట్ వచ్చేసి మీకు వర్స్ట్ కేసులో 283, హైయెస్ట్ వచ్చేసి 356 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 356. బట్ యాక్చువల్గా వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ అంచనా 329 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కానీ నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు? 370+ అంటున్నారు. ఏది? ఓన్లీ బీజేపీకి 370+ అంటున్నారు. ఎన్డీఏకి వచ్చేసేపటికి 400+ అంటున్నారు. బట్ ఆ స్థాయిలో వచ్చేటువంటి అవకాశం లేదు. వాట్సాప్ యూనివర్సిటీ 6 విడతలుగా పోలింగ్ అయిపోయిన తర్వాత కనీసం 283 వచ్చే అవకాశం ఉంది, హైయెస్ట్ 356 వచ్చే అవకాశం ఉంది అంటే ఈ మధ్యలో ఉండొచ్చు అని అంటున్నారు. బట్ యాక్చువల్ ఫిగర్ అయితే 329 దగ్గర ఆగిపోతుంది అని అంటున్నారు. సో 329 దగ్గర ఆగిపోయినప్పటికి కూడా 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 329 అనేది ఓకే, ఇట్స్ గుడ్ నెంబర్. బట్ యాక్చువల్గా 2014లో వచ్చేటప్పటికి 282, 2014 వచ్చేటప్పటికి, అదే 2019 వచ్చేటప్పటికి 303. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి 329 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందని చెప్పి చెప్పొచ్చు. బట్ ఆయన ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాకపోయినప్పటికీ నరేంద్ర మోడీ గ్రాఫ్ అయితే పెరుగుతుందని చెప్పి ఈ వాట్సాప్ యూనివర్సిటీ వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం చెప్పొచ్చు. కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రి అయితే కాబోతున్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. బీజేపీకి సఫిషియెంట్గా మ్యాజిక్ ఫిగర్ను దాటి మెజారిటీ ఎంపీలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ వాట్సాప్ యూనివర్సిటీ సర్వే చెప్తోంది. అందుకే 2014, 2019, 2024లో ఏం జరగబోతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో దీన్ని బట్టి నరేంద్ర మోడీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని రీచ్ కాకపోయినప్పటికీ ఆయన గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వాట్సాప్ యూనివర్సిటీలో ఇచ్చినటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.